చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఇచాల దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు నమస్తే. అలాగే దత్తాత్రేయ గారు నమస్తే. ముందుగా రాకేష్ గారు, మనం చూస్తున్నాం నిన్న కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడి, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ బండి గ్యాంగ్ గుండాగిరి అంటూ ఈరోజు ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల లక్ష్యంగా జరిగిన దాడిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మాత్రమే దాడులకు దిగుతూ ఉన్నారు. ఇదంతా కూడా పిరికి పంద చర్యగా అభివర్ణించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ సంఘటనలన్నింటినీ కూడా వరుసగా? గుడ్ మార్నింగ్ అండి సీతారామరాజు గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు, టీఎస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఈరోజు మేమైతే ప్రతిపక్షమే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం, ప్రశ్నించడం మా హక్కు. ఆ ప్రశ్నలు కూడా ప్రశ్నించొద్దని చెప్పేసి ప్రశ్నించే అంటే మా మీద దాడులు చేసే హక్కు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు ఇచ్చారు? నేను ఒకటే అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో ఇదే బెంగాల్లో చూపించారు కదా, మమతా దాడులు చేస్తుందని చెప్పేసి, భయభ్రాంతులను చేస్తుందని చెప్పేసి. బీజేపీ పార్టీ అన్నింటిలో దేశంలో విఫలమైంది, ఎస్పెషల్గా ఈ రాష్ట్రంలో విఫలమైంది. మనం చూసాం. కేటీఆర్ గారు ప్రశ్నించిన ప్రశ్నలు ఏందండి? ఒక సెంట్రల్ హోంమంత్రిగా ఉండి ఏదైతే కరీంనగర్లో జరిగినటువంటి సంఘటన జరిగితే ఇంతవరకు కనీసం ఒక హోంమంత్రిగా నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను ఎందుకు విలువవు? ఐపీఎస్లు ఐఏఎస్లు సెంట్రల్ క్యాడరే కదా, స్టేట్కి అలాట్ చేసిర్రు. సెంట్రల్ ఎప్పుడంటే అప్పుడు పిలిపించుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడచ్చు కదా. ఇంతవరకు ఒక హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ గారు ఎందుకు పోలీసులతో రివ్యూ నిర్వహించలే? ఏం జరిగింది అక్కడ? నీ ఏరియాలో ఒక అడ్వకేట్ మీద కాల్పులు జరుగుతాయి, యూపీ గ్యాంగ్ వచ్చేసి. అంటే ఈ తెలంగాణలో బీహార్ యూపీ సంస్కృతిని విరసిల్లాలని కోరుకుంటుంటా బండి సంజయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రశ్నించింది ఏంది? ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ మరణిస్తాడు, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళందరూ, ప్రతిపక్షం సార్ మేము, బీఆర్ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎంపీని అరెస్ట్ చేస్తారు. కానీ బండి సంజయ్ గారికి రాచపాటేస్తారు. నీకు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏందని అడిగింది. అదొకటైతే కేటీఆర్ గారు చెప్పారు స్పష్టంగా. ఏమని చెప్పారు? కాంది షీకుల భూములు ఎవరెవరు తీసుకుంటారో ఆ లాలూ చేందో మాకు మొత్తం తెలుసు అన్నాడు. అనగానే నీ పుట్టుకెట్టిది, నువ్వెట్లా పుట్టినావు అని అడగలే కదా మేము. మాకు ఆ విజ్ఞత ఉన్నది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు అన్నది ఏంది? గతంలో కేటీఆర్ గారు ఇదే బీజేపీ నాయకుల మీద ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేసిండు. ఏదైతే ఫార్మా సిటీలో అగ్రిమెంట్ ఎవరికి ఎంపీకి సీఎంకి ఏం నడుస్తుందని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఎవలా ఎంపీ అని అడిగారు. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా? సీఎం రమేష్ అనేటువంటి బీజేపీ ఎంపీకి వితౌట్ టెండర్ తోటి నామినేటెడ్ మీద అతిపెద్ద వర్క్, అక్కడ ఏదైతే రోడ్ వర్క్ ఉన్నదో దగ్గర ఒక 17,000 కోట్ల వర్క్ డైరెక్ట్ ఇచ్చేసిండని చెప్పేసి చూపించలేదా? నిజంగా నువ్వు చేయకపోతే నేను చేయలేదు, నేను ధైర్యవంతుడు, నేను ఎక్కడికైనా రెడీగా ఉన్నా, తేల్చుకుంటా అని చెప్పాలి. కానీ నువ్వు వీళ్ళ కొడుకోవాలి. ఆయన కొడుకు కేసీఆర్ కొడుకే, మేము ధైర్యంగా చెప్తున్నాం. మా కేటీఆర్ గారు చాలాసార్లు డిక్లేర్ చేసిండు, నేను కేసీఆర్ కొడుకును కాబట్టి ఈరోజు రాజకీయాలను మొన్న జంజీ మీటింగ్లో కూడా చెప్పిండు. నేను ఈరోజు కేసీఆర్ ఒక తెలంగాణ సాధించినటువంటి నాయకుని కొడుకునని చెప్పిండు. మీకు తండ్రి అంటే మేము అంతకంటే ఎక్కువ ఇక మేము మాట్లాడలేము. అంటే మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అంటే, నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు, నువ్వు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడలేనప్పుడు బూతులు అందుకోవాలి. నాట్ ఓన్లీ అంటే రియల్గా చెప్తున్నా, మేము వేరే టీవీ డిస్కషన్లకు పోతే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఏమవుతారు, వాళ్ళు ఆ సబ్జెక్టు చెప్పలేకపోతారు, ఫ్రస్ట్రేషన్ అవుతారు. ఫ్రస్ట్రేషన్ అయిపోయి కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, బూతులు మాట్లాడినప్పుడు మేము కూడా తప్పనిసరి పరిస్థితులను మేము ఆ భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడిండు? మనం ఏది కేసు పెట్టారు వరంగల్ బహిరంగ సభలో, తొక్కుతా సంపుతా అన్నప్పుడేమో కేసులు ఉన్నాయి. ఆయన అనేది మేము దివానగాలమా అన్నాడు. ఆయనే ముఖ్యమంత్రి అన్నాడు. అదే కదా ప్లే చేసి చెప్పింది కేటీఆర్ గారు. చెప్పింది ఏంది? రాజకీయ వేదికల మీద, రాజకీయ డయాస్ల మీద చాలా భాషలు మాట్లాడతారు. కానీ నువ్వు ఏదైతే మాట్లాడతావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏంది గంగుల కమలాకర్ గారు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం? దాడులను ప్రోత్సహించుకుందామా? మరి ఇదే పని చేసుకుందామా?
అంటే ఒకరినొకరు కొట్టుకుంటా ఇది అభారతం. ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారండి బీజేపీ పార్టీ. తాజ్మహల్ హిందువులదని చెప్పారు. అరే 12 సంవత్సరాలు అవుతుందా, ఎందుకో మరి తాజ్మహల్ తీసుకోలే. కాశీలో అంటే వారణాసి మొన్ననే పోయించినాం మహాకుంభమేళకు, ఆడ మొత్తం మసీద్ తీసేసి గుడి కడతామన్నారు. ఎందుకు ఎప్పుడు కానీ ఆజాద్ కాశ్మీర్ తీసుకుంటా అన్నారు. ఇవన్నీ ఇవే మాట్లాడాలి, వేరే అభివృద్ధి సంక్షేమం. నిన్న పాడి కౌశిక్ గారు అడిగింది ఏంటండి, కరీంనగర్లో జరిగిన సంక్షేమం చెప్పు. నువ్వు ఎంపీగా అయ్యి ఇప్పటికీ 7.5 సంవత్సరాలు అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటాను, నువ్వు సెంట్రల్ మినిస్టరు, నువ్వు ఏం చేసినావు ఇంతవరకు? ఒక సబ్జెక్ట్ పర్టికులర్ ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేద్దాం, నువ్వే నీకే ఆప్షన్ ఇచ్చారు. బండి సంజయ్ గారు చెప్పారు, నిన్న డాక్టర్ సంజయ్ గారు చెప్పారు, కోరట్ల ఎమ్మెల్యే. నేనేమంటానంటే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సరే దాడులకు ప్రతి దాడులు సమాధానం చెప్పుకుందామంటే అట్లనే సిద్ధమేదాం. మరి అదే కావున మనకు తెలంగాణలో ఓకే ఒక నిజంగా చెప్తున్నా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఈవెందో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఎవరి ఇంటి మీద ఏ పొలిటీషియన్ ఇంటి మీద కూడా దాడులు చేయలేదు. శాంతియుతంగా ప్రతి ఒక్కరికి విజ్ఞాపనలు ఇచ్చినాం, రాజీనామాలు చేయమని రిక్వెస్ట్ చేసినాం. కేసీఆర్ గారు రాజీనామాలు చేశారు, ఆమరణ నిరాదీక్ష పోయాడు. ఇది కదా తెలంగాణ. తనువును అనిపించుకొని తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప గడ్డ ఇది. అంతేగాని దాడులు ప్రతి దాడులు. నేనేమంటానంటే ఈరోజు అంటే ఎటు ఉసిగొలుపుతుందంటే మరొకసారి అంటే బీజేపీ పార్టీ మొత్తం ఈ దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి కుట్రలు చేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ వంతపాడుతుంది. చూస్తున్నాం కదా మనం ప్రతి ఒక్క రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంతి భద్రతలు అడిగేసరికి కోపం వస్తుంది. మొత్తం శాంతి భద్రతలు క్షీణించినాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కరీంనగర్లో జరిగిన సంఘటన ఒకటైతే, ఇప్పుడు అదే రోజు కేటీఆర్ గారు ఏం చేశారు, త్రిశాంక్ను సోషల్ మీడియాలో ట్వీట్ చేసినందుకు అరెస్ట్ చేశారు. ఆయనను పలకరించి ఆడికించి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి. మరి నువ్వు ఎందుకో దొంగల్ని పట్టుకోవాలి. ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుందండి, దగ్గర 3వ తారీఖు నాడు, ఇవాళ 8వ తారీఖు, 5 రోజులైంది. కనీసం ఐడెంటిఫై చేయలే, ఏమైందో తెలియదు. ఆ సామాన్ ఉంటుంది ఇప్పటిదాకా, ఆడ ఎత్తుకపోయినా ఎప్పటికో కరిగించుకొని అమ్ముకుంటాడు, లేకపోతే ఎన్నో తాకట్టు పెట్టుకుంటాడు. అంటే ఈ రాష్ట్రంలో యూపీ బీహార్ గ్యాంగులు ఎట్లా వస్తున్నాయి అంతేందుకంటే ఎంత వరస్ట్ అంటే, సరే ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా ఆమె ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత వరస్ట్గా ఉన్నాయో చూపించింది. ఒక బస్టాండ్లో నిలబడితే ఒక మహిళ చుట్టూ ఒక 15 మంది గుమ్మి కొడతారా అండి? ఈ మనం భారత ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? మహాత్మా గాంధీ చెప్పిండు, ఏ రోజైతే అర్ధరాత్రి మహిళ ధైర్యంగా నడవగలుగుతుందో ఆ రోజే అని చెప్పేసి. అంటే ఇక్కడ 2 అంశాలు సూచిస్తున్నాయి. ఒకటి, ఒక మహిళగా బస్టాండ్లో నిలబడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటే నిరుద్యోగం పెరిగిపోయింది రాష్ట్రంలో. ఎంత దరిద్రమైనటువంటి ఒక సైడ్కి మనం ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతున్నాం. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది అంటే ఒక మహిళ తన పానాలను బలంగా పెట్టడానికి సిద్ధమైంది అన్నట్టు కనిపిస్తుంది. ఇంకో దిక్కేంది, 2.5 సంవత్సరాల్లో శాంతి భద్రతలు మొత్తం కురారిల్లిపోయినాయి. ఇగో ఈరోజు డైరెక్ట్గా క్యాంప్ కార్యాలయం మీద ఎమ్మెల్యే, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, ఆయన మంత్రిగా చేసిండు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఎన్నిసార్లు బండి సంజయ్ ఇంటి మీద దాడులు చేసిండు ఆయన? ఇదేనా మనం కోరుకుంటుంది? స్పష్టంగా ఒక ఛాలెంజ్ చేసారు, కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ గారు చేసినటువంటి ఛాలెంజ్లకు ఆయన బూతులు మాట్లాడితే వెంటనే ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఏం తప్పు మాట్లాడలే. ఉంటే దమ్ముంటే రండి డిస్కస్ చేద్దాం, ఏ సబ్జెక్టు చెప్పండి. అభివృద్ధి సంక్షేమం మీద అడిగినాం, మాట్లాడలే. దాడులు ప్రతి దాడులు చేసుకుందామంటే ఇదే పని చేసుకుందాం మరిగా. కాబట్టి ఒక్కటే స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను మనం ఉపేక్షించకూడదు. వెంటనే ఆ బీజేపీ నాయకులు అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ నేనేమంటాను, కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ బయటపడ్డది, పోలీసు దాడులు జరుగుతున్నాయండి. నిజంగా ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే, ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, దొంగతనం జరిగిన రోజు, అప్పుడే నేను అది కరీంనగర్ సైడ్ పోతుంటే ఒకటి చెప్పన్నా, ఒక్క పోలీసు వాళ్ళ దగ్గర కూడా, ఒక్క పోలీస్ దగ్గర కూడా, నిన్న కూడా చూడండి ఆ విజువల్స్లో, ఒక్కరి దగ్గర లాఠీ లేదు, ఒక్కరి దగ్గర వెపన్ లేదు. వాళ్ళందరూ చేతులతో ఆపాలి. వాళ్ళు కట్టెలతో వస్తారు, వీళ్ళు చేతులతో ఆపాలి. దొంగలు తుపాకులతో వస్తారు, వీళ్ళంతా చేతులతో ఆపాలి.
ఏం కల్చర్ అండి? ముంబైలో చూడలేదా మనం? ఓకే. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు Right. వాళ్ళ కొత్త వెహికల్ కొనిచ్చిండు, కొత్త తుపాకులు వచ్చినాయి, అవన్నీ ఏడబెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు వాటితోటి? అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు. ఎస్. పోలీస్ స్టేషన్ కి 50,000 లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఓకే. బండ్లలో పెట్రోల్ లేదండి. మొన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, గోదావరి కాలంలో పెట్రోలింగ్ బండిలో పెట్రోల్ లేక అక్కడ పార్కింగ్ చేసారు. రైట్. వచ్చిన పంచాలు ఒక కొత్త వెహికల్ కొనలే, ఒక కొత్త సైకిల్ మోటార్ కొనలే. ఏమనంటే టైం పాస్. ఏమున్నదంటే ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే కార్యక్రమం నడుస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని చెప్పేసి రాకేష్ గారు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. కరీంనగర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపైన జరుగుతున్న దాడులు అత్యంత దుర్మార్గమైనవని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దత్తాత్రేయ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కరీంనగర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై జరిగిన దాడిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు వాస్తవానికి రాజకీయాల్లో విమర్శలు సహజంగానే ఇలాంటి దాడులను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్యలుగా అభివర్ణించిన సందర్భం కూడా మనం చూసాం. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు రాకేష్ అన్న గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో దాడులకు తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదండి. ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో హుందాగా రాజకీయాలు జరిగిన సందర్భాలు చూస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, పార్టీ క్యాడర్ కానీ, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపినప్పుడు ఈ రోజు కూడా అంత పెద్ద ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కానీ, వాళ్ళ ఇళ్లపైన కానీ దాడులు చేయాలనుకుంటే చేసే సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంటుంది తప్ప ఇంకొకరిపైన దాడులు చేసి హింసించడం, బాధ పెట్టడం అనేటువంటి కల్చర్ తెలంగాణ సంస్కృతిలోనే లేదు. ఇవాళ కొత్తగా బీజేపీ సంస్కృతి. వాస్తవానికి బండి సంజయ్ కూడా ఇది అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ బీజేపీలో చేరడం వల్ల, బీజేపీ నాయకుడు కావడం వల్ల వాళ్ళ దగ్గర విషయం పరిజ్ఞానం నేర్చుకొని, సబ్జెక్టు పైన జ్ఞానాన్ని పెంచుకొని ఏదైనా ప్రశ్నకు జవాబు. ఇవాళ రాజకీయంగా నువ్వు అధికారంలో ఉన్నావు బండి సంజయ్ గారు, మీరు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రతిపక్ష నాయకులుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైనటువంటి లక్షణం. ఆ సహజమైనటువంటి లక్షణంలో గతంలో ప్రశ్నలకు జవాబులు, సవాలుకు ప్రతి సవాల్, ఇలాంటి అంశాలను చూసినాం తప్ప దాడులు ప్రతి దాడులు మనం ఎక్కడ చూడలేదు. ఇవాళ ఎలాంటి వైపు తెలంగాణ సమాజాన్ని తీసుకుపోవాలనుకుంటున్నావు బండి సంజయ్? ఇవాళ బెంగాల్ చేయాలనుకుంటున్నావా? ఇవాళ బెంగాల్లో చూస్తున్నాం కదా రక్తం ఎట్లా ఏరులై పారుతూ ఉంది. ఇవాళ మణిపూర్లో మహిళలు మంటల్లో కాలిపోతూ ఉంటే చూస్తూ ఉన్నాం కదా. బీజేపీ పార్టీ భయపెట్టి, బెదిరించి, దాడులు చేసి, రక్తపు హేరులు పారించి వాళ్ళ అధికారంలోకి రావాలనుకుంటుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇదే మీ కల్చరా? ఇదే మీ నైజమా? ప్రశ్నించే గొంతులు ఉండకూడదా? మీ తప్పులను ఎత్తి చూపకూడదా? ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాలో రైతుల కోసం అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ రైతులను మోసం చేసిన తీరును ఎండగట్టిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ అదే అంశాన్ని చర్చిస్తూ ఉన్నారు. నిజమే కదా, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో రైతులందరినీ మోసం చేసిండు అనే అంశాన్ని మాట్లాడుకుంటున్న తరుణంలో మరి రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తా ఉంది. అయ్యా, మాకు ఇవాళ ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేదు, రైతులను పోయి కలిసే పరిస్థితి లేదు, రైతుల దగ్గర మాకు ముఖం లేదు, రైతుల కన్నీట్లో కాంగ్రెస్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పాటైంది. కాబట్టి మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు చేయండి, ఆ కార్యాలయాలపైన దాడులు చేయడానికి పిలుపునిచ్చిండా రేవంత్ రెడ్డి? ఆయన పిలుపులకు తలొగ్గి బండి సంజయ్ ఇవాళ దాడులు చేయిస్తా ఉన్నాడా అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటా ఉన్నామంటే ఒక ప్రైవేట్ స్కూల్ బీజేపీ ఎమ్మెల్సీ గారు కడితే దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తారు. బండి సంజయ్ గారు సొంత నియోజకవర్గంలో అతిపెద్ద దాడి జరిగి ఒక జ్యువెలరీ షాపులో గన్ కల్చర్ కొనసాగి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ పైన దాడులు చేసి దోపిడీ జరిగితే ఇప్పటి వరకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, నువ్వేం కార్పొరేటర్ కాదు, ఇంకా కార్పొరేటర్ అనుకుంటున్నట్టున్నావు, యు ఆర్ నాట్ ఏ కార్పొరేటర్. మీకు ప్రమోషన్ వచ్చింది బీజేపీలో. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కల్చర్ని కొనసాగించినందుకు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినారు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు, ఇచ్చినటువంటి విభజన హామీలు, ఇవన్నీ పక్కన పెట్టి నీ శాతగానితనాన్ని, నీ అసమర్థతను ప్రశ్నిస్తే నువ్వు దాడులు చేయమని పురిగొల్పుతావా? ఇది ఏ కల్చర్? ఇది బీజేపీ కల్చర్ కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
ఎస్సీలపైన ఎస్టీలపైన మైనార్టీలపైన మహిళలపైన దాడులు జరిగేటువంటి కల్చర్ మేము చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా. రైట్. ఇవాళ 90% పైగా ఈ వర్గాలపైన దాడులు చేసి వాళ్ళ అధికారాన్ని గుంజుకుంటున్న తీరు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇవాళ బండి సంజయ్ గారు బేషరతుగా తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా ఒక ఎమ్మెల్యే అండి, కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే, తన కార్యాలయంలో గతంలో జరిగినటువంటి సంఘటన పైన 5 రోజుల క్రితం జరిగిన సంఘటన పైన కేటీఆర్ గారు బాధితులను పరామర్శించి వాళ్ళని బాగోగులు తెలుసుకొని కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఇవాళ మీ చాతగాని తనాన్ని మీ చావర తనాన్ని ఎండగడితే ఏం మాట్లాడిండు కేటీఆర్ గారు? అయ్యా కేంద్ర మంత్రిగా మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇన్ని సంఘటన జరిగి 5 రోజులు అవుతా ఉంది, ఎందుకు దొంగలని పట్టుకోలేకపోయినరు అన్నారు. మరి దొంగలను పట్టుకోలేను నేను దాడులే చేస్తా అని చెప్పు సమాధానం. మరి దానికి సమాధానం చెప్పలేక అవును అడిగిండు, నీకు రేవంత్ రెడ్డికి కాంతి శీకుల భూముల్లో లోపాయికార ఒప్పందం ఉన్నందుకైనా ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా నువ్వు ఒక్క మాట ప్రశ్నిస్తలేవు. ఇన్ని వర్గాలు బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే, నిరుద్యోగులు, రైతులు, మహిళలు కన్నీటి పర్వంతం అవుతా ఉంటే నువ్వెందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకు ఎదురుదాడి చేస్తున్నావని మాట్లాడితే ఎందుకు ఇవాళ నువ్వు గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు దడుపుకుంటున్నావు? బండి సంజయ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంజయ్ గారు. మీరు దీనికి సమాధానం చెప్పలేక ఏమన్నాడు కౌశిక్? ఒక ప్రెస్ మీట్ పెడదా, కేటీఆర్ గారిని పిలిపిస్తా, రేవంత్ రెడ్డిని తీసుకొని నువ్వు రా, ఇద్దరం ముగ్గురు కూర్చొని ఏ అంశం మీద అయినా ఒక గంటో అరగంటో మాట్లాడండి, అంశాల వారీగా డిస్కషన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా, పరిశ్రమ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కోట్లాది నిధులు తీసుకొచ్చి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా మోడల్ తెలంగాణ కొంత ఒక డెవలప్మెంట్ మోడల్ సృష్టించడమయ్యా. ఇవాళ పోలీసులు అక్కడ రక్తం హేరులై పారుతా ఉంటే, చేతుల్లో ఆయుధాలు లేకుండా చూస్తున్న తీరు చూస్తూ ఉంటే జరగని దాడి ఇంకా కొట్టని పగలగొట్టని అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ ఇదే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంత పటిష్టం అయ్యేదా? ఇవాళ కమాండ్ కంట్రోల్ దేశ చరిత్రలో ఎక్కడ లేని ఒక కమాండ్ కంట్రోల్ నిర్మాణము, ప్రతి జిల్లాకు అద్భుతమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడిన నాయకుడు. ఇవాళ మీకు తిరిగే వాహనాలు, మీరు కూర్చున్నటువంటి ఆఫీసులు కార్పొరేట్ ఆఫీసుల కంటే అద్భుతంగా నిర్మాణం చేసిన నాయకుడు అయ్యా కేసీఆర్. ఆ నాయకుడి పార్టీ ఎమ్మెల్యేల పైన దాడి జరుగుతుంటే పోలీసులు సైతం మీకు ఇంటెలిజెన్స్ సమాచారం లేదా, ఇన్ఫర్మేషన్ లేదా? దాడి జరగడానికి మారునాయుధాలు తీసుకొని కార్పొరేటర్లు ఒక రౌడీల్లాగా, గూండాల్లాగా రాళ్ళు ఏం చంపేస్తారా? అంటే బండి సంజయ్ గారు మీ నాయకులు ఎమ్మెల్యేలను చంపేస్తారా? ఏం కౌశిక్ని కర్రలతో కూడా చంపేస్తారా? మా సోషల్ మీడియా కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను ఏం బ్రతకనివ్వరా, తిరగనివ్వరా? ఇవాళ కరీంనగర్ బీజేపీకి ఏమైనా అడ్డా అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. ఏం చేయాలనుకుంటున్నావు? కరీంనగర్ని బెంగాల్ చేద్దామనుకుంటున్నారా? బీహార్ చేద్దామనుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాడులు తెలంగాణ కల్చర్లు లేదు, రాకూడదు కూడా. ఇలాంటి కల్చర్ వస్తే తెలంగాణ ఖచ్చితంగా ఈ రక్తపు హేరులు, ఈ మారణ హోమాలు మనం చూడలేం. దయచేసి తెలంగాణ సమాజం తిరుగుబాటు చేయాల్సిన అవసరం. ఎస్ రాకేష్ గారు, దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా దాడులు అనేవి తెలంగాణ కల్చర్లో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని సందర్భం. కానీ ఈ జరుగుతున్న దాడులపై నిన్న ప్రజాస్వామిక వాదులందరూ, ప్రజలు, అలాగే అనేక మంది స్పందించారు, తీవ్రస్థాయిలో ఖండించిన సందర్భం. కానీ బీజేపీ కాంగ్రెస్ బరితెగింపు బంధమంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్కు సంబంధించిన అనేక మంది నేతలు నిన్న జరిగిన దాడిని ఖండించకపోగా దాన్ని స్వాగతించిన అంశం కూడా సోషల్ మీడియాలో మనకు కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ బంధాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటండి, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఏంది, ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంది? గోనె సంచులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, గోనె సంచులు రాలేదు. వడ్లు కొనాలి, మక్కలు కొనాలి, స్టేట్ కొనాలి, సెంట్రల్కి సప్లై చేయాలి, రెండు జరగట్లేదు. మరి టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఒక ఉద్రిక్తత సృష్టించాలి. దాంట్లో ఏం చేయాలి? చలి కాసుకోవాలి. ఈరోజు అకాల వర్షాలు పడి ధాన్యం అంతా తడిచిపోతున్నాయి. కేటీఆర్ గారు మొన్న వరంగల్ పోయారు, అదేవిధంగా అంతకుముందు కరీంనగర్ పోయారు. రెగ్యులర్గా ఆయన ఎక్కడెక్కడైతే ధాన్యం కుప్పలు ఉన్నాయో వాటన్నిటి విజిట్ చేస్తుండ్రు. కొనుగోలు అంటే ఈరోజు ఒక మాట చెప్తానండి. అంటే నేను మొన్ననే ఊరు నుంచి వచ్చినని చెప్తున్నాను. పెద్దపల్లికి పోయినప్పుడు ఒకటే మాట చెప్తాను. ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేశారు. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, అంటే జనరల్గా జరిగేది, ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేయగానే ఐకేపీ సెంటర్ వాళ్ళు ధాన్యం తీసుకొని వాళ్ళు ఒక మిల్లుకు అలాట్ చేస్తారు. గవర్నమెంట్ ఆ మిల్లుకు అలాట్ చేయమని ఒక ఉంటుంది. వాళ్ళు ఆ మిల్లుకు అలాట్ చేసినప్పుడు ఈ రైతుకు పైసలు పడతాయి. మిల్లుకు అలాట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? అడిగి లారీ రావాలి. ఇప్పుడు గోనె సంచులు ఇవ్వాలి, సుతిల్ దారాలు ఇవ్వాలి, దబ్డాలు ఇవ్వాలి,
ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా వడ్లని తీసుకుపోయి ఐకేపీ సెంటర్ నుంచి లారీలలో ఎక్కించి మన మిల్లుకు పోవాలి. ఓకే. ఇంతవరకు లారీల అలాట్మెంట్ కాలేదండి. ఎక్కడో కాదు, మా పెద్దపల్లినే కాలే. ఓకే. అక్కడ క్యాబినెట్ ర్యాంక్ విప్ ఉంటాడు, ఇంతవరకు కాలే. మరి అది అడుగుతామంటే ఎవరు ఉండరు, అవైలబుల్ ఉండరు. ఓకే. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసినామంటారు. మరి ఓపెన్ చేసిన తర్వాత వాన పడితే ఐకేపీ సెంటర్ దగ్గర ఏమైనా షెడ్ ఉంటుందా, తాడ్పత్రి ఉంటుందా? ఏది ఉండదు. ఐకేపీ సెంటర్ వాళ్ళు ఎట్లా బాధ్యతలు అవుతారండి? ఓకే. పైసలు కొట్టాల్సింది గవర్నమెంట్, పైసలు ఇవ్వాల్సింది గవర్నమెంట్, కేటాయింపులు జరగాల్సింది రైస్ మిల్లు. ఎందుకు జరుగుతలేవు అంటే అసలు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. అదే కేటీఆర్ గారు చెప్పారు. ఓకే. ఏమని? సివిల్ సప్లై ఆల్రెడీ బ్యాంక్ కరప్టెడ్ అయిపోయింది. మార్క్ ఫైడ్ వాళ్ళు పైసలు ఏదైతే వాళ్ళు లోన్ తీసుకొచ్చిర్రో ఆ లోన్ తోటి వడ్లు కొందామని చూస్తారు, ఇంతవరకు కొంటలేరు అని చెప్పింది. ఓకే. సబ్జెక్ట్ వైజ్గా వస్తుండు కేటీఆర్ గారు. ఓకే. మార్క్ ఫైడ్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, వడ్లు కొనడం కావచ్చు, సెంట్రల్ సప్లై కావచ్చు, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ వైజ్గా వస్తుంటే వీళ్ళకి ఆ ఆర్డర్ని తట్టుకోలేకపోతారు, ఆ సబ్జెక్ట్ని తట్టుకోలేకపోతారు. అరే మేము చేస్తున్న మిస్టేక్స్ అని రోజు ఆయన ఎత్తి చూపుతుండు. మొన్న జగిత్యాల కేసీఆర్ గారు బహిరంగ సభ సక్సెస్ అయింది. ఏదో విధంగా వీళ్ళను హరాస్మెంట్కి గురి చేయాలి, కేసులు పెట్టాలి, కేసులు బనాయించాలి, ఒత్తిడికి గురి చేయాలి. ఓకే. ఇప్పుడు సింపుల్గా చెప్తా, అంటే ఎంత వరస్ట్గా ఉంటుందంటే ఈ ప్రభుత్వ వైఖరి, అంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీల వైఖరులు. మీరు చూడండి, నిన్న తమిళనాడులో మెజారిటీ ఉన్నా కానీ విలువడట, కానీ మహారాష్ట్రలో ఫడ్నవీస్కు మెజారిటీ లేకున్నా కానీ ముఖ్యమంత్రిగా పిలిచిండు. ఆయన ఏమో నిరూపించుకున్నాడా? అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకుంటారు. దానికి ఏం చేస్తారంటే దానికి ఏ విధంగా మతాన్ని కులాన్ని వాడుకుంటారు. ఈ రెండు పార్టీలు కూడా అదే విధంగా తయారైంది. ఓకే. దేశ అభివృద్ధో రైతు సంక్షేమం మాట్లాడరు. ఓకే. మొన్న బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, వడ్లెందుకు కొట్టలేవు అని ముఖ్యమంత్రిని అడిగిందా? దానికి వెంటనే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దతు తెలుపుతాడు. దాడులను ప్రోత్సహిస్తామని. సరే దాడులు చేసుకుందాం, దీనికి ఏమున్నది? దాడులే కావాలని కోరుకున్నప్పుడు తప్పకుండా ఉంటాయి కదా. అంటే ఎందుకు ఈ దాడుల సంస్కృతిని ప్రోత్సహించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటే తమ చేతగాని చెవచెచ్చిన తనాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని. మొన్న మీరు గమనించండి, కరీంనగర్లో వరంగల్లో జరిగినటువంటి రైతు బహిరంగ సభ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు జరిగిందండి. 12 నుంచి 1 వరకు జరిగింది. ఒక్క రైతు కూడా అక్కడి నుంచి పక్క జరగలే, ఒక్క రైతు కూడా జరగలే. ఎందుకు జరగలే? వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని కేటీఆర్ గారు స్పష్టంగా చూపించారు. ఏమేమి జరుగుతున్నాయి? రైతు బంధు వల్లే యూరియా దొరుకుతలేదు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, 10 పంటలకు మద్దతు ధరిస్తలేరు, కరెంటు పోతుంది, ట్రాన్స్ఫార్మర్ రత్తలేవు, నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవండి ఈరోజు హైదరాబాద్లో. కాబట్టి నేనేమంటానంటే ఎక్కడికక్కడ విఫలమైంది ప్రభుత్వం. దేశంలో విఫలమైంది, రాష్ట్రంలో విఫలమైంది. ఇవన్నీ ప్రశ్నిస్తారు. కాబట్టి ఏం చేయాలి? వెంటనే టాపిక్ను డైవర్ట్ చేయాలి. టాపిక్ డైవర్ట్ ఎట్లయితుంది? దాడులు, విధ్వంసం, ధ్వంసం ద్వారా. ఈరోజు మీకు ఒక్కటే మాట చెప్తా, అంటే నేను వేరే పేపర్ తీసుకోను, ఈనాడు పేపరే తీసుకుంటున్నా. ఈనాడు పేపర్లో మీరు చూడండి, ప్రధాన హెడ్లైన్ ఎక్కడ ఉందండి? ఇగో ఇక్కడ చిన్నగా వేసిర్రు. ఏమని? గంగుల కార్యాలయం భాజపా నాయకులు దాడి, విధ్వంసం జరుగుతాయి. ఇక్కడ రైతు గురించి చేసిరు. మెట్పల్లి మార్కెట్లో ధాన్యం కొనుగోలు. అంటే దీన్ని ఎందుకు చిన్నగా చేయాలి? ధాన్యం ఎందుకు కనిపించద్దు ధాన్యం కనిపించద్దు అంటే దాడులు జరగాలి, రైతు కనిపించద్దు అంటే దాడులు జరగాలి. ఇది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఎందుకంటే చెరొక 8 ఎంపీలు గెలిచిర్రు. తెలంగాణ ఇజ్జత్ తీసినా, తెలంగాణను ఇండియా పాకిస్తాన్ అని కంపోజ్ చేసినా ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు. అలా బాగా తీసుకున్నారు వీళ్ళు, అయితే నువ్వు లేకపోతే నేను అన్నట్టు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి వీటన్నిటిని పక్కదారి పట్టియాలంటే దాడులు చేయాలి, లేకపోతే కేసులు పెట్టాలి. కేసీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టారని? విద్యుత్ కొనుగోలని కేసు పెట్టారు. 2.5 సంవత్సరాలు ఏమైంది? మనకంటే తక్కువ ధరకు దేశంలో విద్యుత్ కొనుగోలు చేసినటువంటి ఒక రాష్ట్రాన్ని చూపెట్టమని అడిగింది కేసీఆర్ గారు. చూపించిర్రా? టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కేసుల మీద కేసులు. అమెరికా ఉన్నాయి, ఇంగ్లాండ్, ఏ దేశం అంటే ఆ దేశం చూపించారు. కేసు బుక్ అదేమన్నా అయిందా? కాళేశ్వరం అన్నారు. 3 విజిలెన్స్ రిపోర్టు, డ్యామ్ సేఫ్టీ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్టు, సెంట్రల్ బీజేపీ వచ్చింది, స్టేట్ విజిలెన్స్ వచ్చింది, మళ్ళీ ఘోష్ కమిటీ వచ్చింది. ఏమైంది? చూపించారా? కేటీఆర్ గారి మీద ఏదైతే ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి కేసు పెట్టారు. వాళ్ళ ఇండ్లలోకి పోతే, వాళ్ళ ఇంట్లో దావత్ అయితే, వాళ్ళ బ్రదర్ ఇలా బామర్ది ఇంట్లో దాని మీద కూడా డ్రగ్స్ కేసు అని పెట్టారు. ఏమైంది మీ ఇవన్నీ? అంటే అయితే కేసులు పెట్టాలి, లేకపోతే దాడులు. కేసులు ప్రజలు విశ్వసిస్తలేరు, దాడులు చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ కాంగ్రెస్
దేశం మొత్తంలో ఏ సంస్కృతిని అయితే రెచ్చగొడుతుర్రో వీళ్ళు, ఏ విధంగానైతే రాజకీయ లబ్ధిని పొందుతుర్రో, ఆ రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఒక బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి దాడికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. అంటే దాని మీనింగ్ ఏంది? కాంగ్రెస్ వేరు, బీజేపీ వేరా? రెండు కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకం. డైరెక్ట్గా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తాడండి ఏమని, దాడులను మేము ప్రోత్సహిస్తున్నాం, మరిన్ని దాడులు జరుగుతాయని. నేను ధాన్యం కొంటా అంటలేడు, అడ్లు కొంటా అంటలేడు, యూరియా ఇస్తా అంటలేడు టైంకు, కానీ రైతు బంధు వేస్తా అంటలేడు, కానీ దాడులు అయితే జరుగుతాయట. తప్పకుండా దాడి ఒకటే. తెలంగాణ మాకు నేర్పింది, ఈ తెలంగాణ బిడ్డలుగా మాకు నేర్పింది ఏంటంటే ఏ రోజు బానిసత్వాన్ని భరించదు. నేను పండించిన ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేయనప్పుడు ఏ దాడులు చేయనో మాకు కూడా తెలుసు. ఇదే తెలంగాణలో మావోయిజం పుట్టింది, పీపుల్స్ వార్ అనే పార్టీ పుట్టింది, జగిత్యాల జైత్యయాత్ర నుంచి. నేనేమంటున్నా, అలాంటి దాడులే మీకు కావాలని కోరుకుంటే తప్పకుండా దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈటేకే జవాబు పత్తర్ సేదేంగే. కానీ మా నాయకుడు, మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు దాడులను ప్రోత్సహించలే. ఈ రోజు కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రోత్సహించలే. అంత పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం అయితే తనకు తాను ప్రాణార్పణ చేసుకున్నటువంటి తెలంగాణ బిడ్డలు ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా బీజేపీ నాయకుల మీదనో కాంగ్రెస్ నాయకుల మీద దాడులు జరగలే. ఆ సంస్కృతిని ఏ రోజు ప్రోత్సహించలే. కాబట్టి మా పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఈరోజు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక సమయానం పాటించమని చెప్తారు. దేన్ని కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ రోజు రాజీనామాలు చేసి రాజీలేని పోరాటాలు చేశారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ల ద్వారా, మీడియా ద్వారానే చెప్తారు తప్పితే, బహిరంగ సభల ద్వారా చెప్తారు తప్పితే ఎవరి ఇంటి మీద కూసుకోల్పట్లేదు, ఎవరిని కూడా దాడులు చేయమని కూడా ప్రోత్సహించట్లేదు. మనం చూస్తా ఉన్నాం, వరంగల్ వేదికగా కేటీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలు, అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాత్రమే అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతోంది ప్రభుత్వం కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా రాకేష్ గారు చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో రైతులు ఓపు కష్టాలు పడతా ఉంటే, కనీసం కష్టపడి పండించిన పంటను అమ్మే దిక్కులేక ఆందోళన ఉంటే వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన వ్యవహారం నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు మాత్రమే మొత్తం కుట్రలు కొనసాగుతున్నాయనే అంశాన్ని కూడా దత్తాత్రేయ గారు అలాగే రాకేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు, మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి రైతుల పక్షాన, ప్రజల పక్షాన, యువత పక్షాన కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో నిన్న వాస్తవానికి బీజేపీ అలాగే కాంగ్రెస్కు సంబంధించిన నేతల మధ్యలో వాళ్ళు జరిగిన దాడిపైన కాంగ్రెస్ నేతలు స్పందించిన తీరుని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడి జరగడం, దాన్ని కాంగ్రెస్ నేతలు సమర్థించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? రాజుగారు, కేటీఆర్ కేంద్రంగా ఇవాళ రెండు పార్టీలు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. కేటీఆర్ గారు ఈ మధ్య 2 పర్యటనలు చేశారు. వరంగల్ సభను విజయవంతం చేయడం కోసం అందులో భాగంగా కరీంనగర్లో జరిగినటువంటి ఆ జ్యువెలరీ షాప్ దొంగతనం సంఘటనను ఆ బాధితులను పరామర్శిద్దామని అక్కడికి వెళ్ళి, అరే ఇది కరీంనగర్ అయ్యా, కరీంనగర్లోనే నువ్వు కేంద్ర హోంమంత్రి ఉన్నావు, సహాయ మంత్రిగా, ఇవాళ నీ ఇలాకలో ఇంత పెద్ద సంఘటన జరిగి 5 రోజులు అవుతున్నా కూడా దొంగలను పట్టుకోలేకపోయినావంటే మరి ఇది ఎవరి చేతగానితనం? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయననే, హోంమంత్రి ఆయననే, విద్యాశాఖ మంత్రి ఆయననే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే. ఏ దాంట్లో కూడా ఇప్పటివరకు సమీక్షలు ఉండే వీటిని చక్కదిద్దింది లేదు. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగితే నువ్వేం చేస్తున్నావా బండి సంజయ్ అని మాట్లాడితే, గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు దడుముకున్నట్టుగా రేవంత్ రెడ్డిని తిడితే బండి సంజయ్ రెస్పాండ్ అవుతాడు, బండి సంజయ్ని తిడితే రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతాడు. మీ మధ్య ఈ లోపాయకార ఒప్పందం ఏంది అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందిగా. ఇవాళ నిజమైపోయింది, అది వాస్తవం అని చెప్పేసి తేలిపోయింది. ఇవాళ మీరు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వరంగల్లో రైతు సభ పెట్టి రైతు కష్టాలని, రైతు గోసని, అబద్ధపు హామీలు ఇచ్చి డూప్లికేట్ డిక్లరేషన్లు ప్రకటించినటువంటి, దిక్కుమాలిన డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగట్టిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ, రైతు మేధావులు, రైతు సంఘాల నాయకులు ఇవాళ ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. కేటీఆర్ గారు లేవనెత్తిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, వాస్తవం కదా. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్య ఉండి, రైతుల మధ్య ఉండి రైతు సమస్యలను అడ్రస్ చేస్తూ ఉంది. అడ్రస్ చేసిన అంశాలపైన ఉలిక్కిపడ్డ రేవంత్ రెడ్డి ఇగో ఈ దాడులు చేయమని చెప్పేసి బండి సంజయ్ని పురమాయిస్తే బండి సంజయ్ తన అర్చనతో దాడులు చేస్తున్నాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఒకటే అండి, మీ మధ్య భూముల పంపకాల ఒప్పందాలున్నా, కేంద్ర రాష్ట్ర నిధుల ఒప్పందాలున్నా, మీ మధ్య అంతర్గతంగా అవినీతి ఒప్పందాలు కొనసాగుతూ ఉంటే చూస్తూ కూర్చోకడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా లేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కంకణం కట్టుకొని కొట్లాడుతున్నటువంటి పార్టీ ఇది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద అవగాహనతో మాట్లాడుతున్నటువంటి పార్టీ. మీలాగా అవగాహన లేమితో, అవగాహన రహితంగా
ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని. కేటీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని పురమాయిస్తే, ప్రశ్నిస్తే, తిరిగి చెప్తే దాని మీద కేసులు పెడతారు. మరి రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలండి? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమ నాయకుడి మీద, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి మీద సభ్య సమాజం తలదించుకునే మాటలన్నీ మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి తనయుడిగా కేటీఆర్ గారికి రోషం ఉండదా అండి? ఆయన రోషంతో మాట్లాడితే మీ 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 పునాదులు కదులుతున్నాయి, మీరు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ఎస్, కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అంటా ఉన్నారు, నేను కేసీఆర్ కొడుకుని కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన బాటలో నడుస్తూ రైతుల కష్టాలలో, నిరుద్యోగుల కష్టాలలో, మహిళల కష్టాలలో, ఈ నీటి కష్టాలలో నేను ముందుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ నీకేం బాధ అవుతుంది అని అడుగుతా ఉన్నాడు. అయితే దానికి బదులుగా నువ్వు కేటీఆర్ నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను? నువ్వు కేసీఆర్ కొడుకు అయితే నిరూపిస్తామయ్యా. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అవినీతి బంధాన్ని ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం. సమయం ఆసనమైతా ఉంది. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ప్రజలే బట్టబయలు చేస్తారు, మేం కాదు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంటే ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో ఇటు రేవంత్ రెడ్డి, ఇటు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా, అటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా తెచ్చింది ఏముంది చెప్పండి మీరు? తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక్క రూపాయి చూపించండి. ఇవాళ గోదావరి జలాల్లో అన్యాయమే, కృష్ణా జలాల్లో అన్యాయమే, ఇవాళ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో అన్యాయమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో లేదా అని ప్రశ్నిస్తే ఇవాళ ఉలిక్కి పడతా ఉన్నారు బీజేపీ నాయకులు, దాడులు చేయిస్తా ఉన్నారు. దాడులకు భయపడే పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకడిగా ప్రారంభమైన మా నాయకుడు లక్షలాదిగా, వేలాదిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ప్రజల గుండెల్లో నిలిచిండి. ఇవాళ ఆయన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుణ్ణి తట్టులేపితే నేను కేసీఆర్ వారసుని అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఇవాళ ఆయన పార్టీ నాయకులపైన, ఎమ్మెల్యేలపైన, కార్యకర్తలపైన దాడులు చేసే తెలంగాణ సమాజం చూస్తూ కూర్చోదు. ఎక్కడికక్కడ ఇవాళ మీ భర్తం పడతారు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడు. ఎవరి జీవితాల్లో వెలుగులు నింపలేదో చెప్పు, సబ్జెక్ట్ పరంగా మాట్లాడదారు రా అంటా ఉంటే ఎందుకు భయం అవుతా ఉంది మీకు? ఇవాళ రైతుల విషయాల్లో కేంద్రం నుంచి రావాల్సినవి, రాష్ట్రం నుంచి రావాల్సిన విషయాలు ప్రశ్నిస్తాం, రా కూర్చొని చర్చిద్దామంటే ఎందుకు భయం పెడతా ఉంది? ఏమని మాట్లాడారు మా ఎమ్మెల్యేలు? ఇదే విషయం కదా, విషయాన్ని చర్చిద్దాం రండి అంటే మా దగ్గర విషయం లేదు కాబట్టి, సబ్జెక్ట్ లేదు కాబట్టి దాడులు చేస్తారా? దాడులకు భయపడేటువంటి నైజం బీఆర్ఎస్ది కాదు. కానీ మా నాయకుడు చెప్పిండు, సహనం, ఓపిక, గాంధేయ మార్గంలో పోతేనే తెలంగాణ సాధించుకున్నాం. అదే మార్గంలో ఇవాళ మన పార్టీ పంత, మన పార్టీ విధానం ఖచ్చితంగా గాంధేయ మార్గం అని చెప్పి. ఎస్ రాకేష్ గారు, వాస్తవానికి వరంగల్కు సంబంధించిన రైతు సభను మనం చూసాం. పెద్ద ఎత్తున రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్ల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లేవనెత్తిన అంశాలపై తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కూడా రైతులు చర్చించుకుంటున్న సందర్భం. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని, రైతుల దృష్టిని అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న అంశం ఏదైతే దత్తాత్రేయ గారు కూడా ప్రస్తావించారు, దాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? సార్ అది కాదు, కేటీఆర్ గారు మొన్న ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏమనెత్తారు. ఒక వీడియో చూపిస్తాం, మీరు కంపల్సరీ ఈ వీడియోని ప్లే చేయాలి. ఎందుకంటే ఈ యూట్యూబ్లో వచ్చింది, ఆయన సౌండ్ వద్దు. ఇదిగో మీటర్లు పలగొడుతురు యూపీలో, స్మార్ట్ మీటర్లు పలగొడుతురు. అంటే కరెంటు ఛార్జ్ నువ్వు ఎప్పుడైతే మీటర్ ఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ ఉంటుంది. ఇంతకుముందు లెక్క నువ్వు వాడిన తర్వాత కరెంట్ బిల్ ఉండదు. ఓకే, ఇగో మన పత్రిక కాదండి, ఆంధ్రజ్యోతిలో స్మార్ట్ మీటర్లు, త్వరలో స్మార్ట్ మీటర్లు. అంటే నేనేమంటున్నానంటే ఎల్లుండి ప్రైమ్ మినిస్టర్ వస్తుంది, 10వ తారీఖు నాడు ప్రైమ్ మినిస్టర్ వస్తుంది. ఓకే, ఈ స్మార్ట్ మీటర్లు బాయిల కాడ పెడతామంటారు. కేటీఆర్ గారు రైతు డిక్లరేషన్ సభలో స్మార్ట్ మీటర్లు బాయిల కాడ పెడతారట, ఒప్పుకుందామా అని అడిగిండు. స్మార్ట్ మీటర్లు ఎవరి భాగంలో పెడుతున్నారు వీళ్ళు? కేంద్రం రాష్ట్రం ఒప్పందంతో పెడుతున్నాడు. ఆ రోజు 30,000 కోట్లు నష్టపోయినా సరే రాష్ట్రం నేను బాయిల కాడ మీటర్లు పెట్టాను కేసీఆర్ గారు అన్నారు. ఈరోజు బాయిల కాడ మీటర్లు పెడతారు. ఓకే, ఈ బాయిల కాడ మీటర్ల పంచాయతీ రావద్దంటే ఏం చేయాలి? దాడులు చేయాలి, డైవర్ట్ చేయాలి. మీటర్లు ఇచ్చేటోళ్ళు ఎవరు? కేంద్రం. పెట్టేటోడు ఎవడు? అంటే మీటర్ ఇచ్చేటోడు బీజేపీ వాడు, పెట్టేటోడు కాంగ్రెస్ వాడు. ఇవి రెండు ప్రజలు గమనించదు. ఓకే, కాబట్టి ఏం చేయాలి? వెంటనే టాపిక్ని డైవర్ట్ చేయాలి. కేటీఆర్ గారి స్పీచ్లో చూడండి, బాయిల కాడ మీటర్లు పెట్టడానికి వస్తుర్రు, ట్రాన్స్ఫార్మర్ కాడ పెడతారు, తర్వాత బాయిల కాడ పెడతాడు అన్నారు. అది సమస్య ఈరోజు. ఓకే, సమస్య మొత్తం
మొన్న కేటీఆర్ గారి స్పీచే సమస్య కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. ఎందుకంటే ప్రశ్నించిండు స్పష్టంగా, నువ్వు మీటర్లు పెట్టావా. ఇప్పుడు నేనైతే నమస్తే తెలంగాణ చూపెట్టలే కదా, ఆంధ్రజ్యోతి పేపర్లో చూపిస్తున్నాయి ఇగో స్మార్ట్ మీటర్. అంటే నువ్వు రీఛార్జ్ చేసుకుంటేనే సెల్ ఫోన్ లెక్కనే, ఇక నువ్వు రీఛార్జ్ అయితేనే కరెంట్ ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, నువ్వు 200 యూనిట్లు అనేది 300 యూనిట్లు అని దోకాబాజీ ముచ్చట్లే. ఉచిత కరెంట్ అనేది మొత్తం దోకానే. ఇక ఓకే, ఏమంటారు, బాయిల కాడ ఎంత పడతావు, నువ్వే వాళ్ళ చూడడానికి. మోటార్ పోతుందా పోతలేదా రైతు చూసుకుంటాడు. అంటే ఈ మీటర్లు పెట్టే కార్యక్రమం నడుస్తుంది దేశంలో. బాయిల కాడ మీటర్లు, ఇళ్లలో మీటర్లు, రీఛార్జ్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు తీసుకొస్తారు. మళ్ళా ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తుందంటే, అయ్యో ఏదో జరిగిందట, కొట్లాట జరిగిందట, కరెంటు గురించి మర్చిపోతారు, మీటర్ గురించి మర్చిపోతారు. కాబట్టి ఇది వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇక్కడికక్కడ రైతును డైవర్ట్ చేయాలి, రైతును ఎంగేజ్ చేయాలి, థాట్ ఎంగేజ్. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు చెప్పేటోడు. అంటే సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు మేము కూర్చున్నప్పుడు, మేము అప్పుడు స్టార్టింగ్ 2002-2003లో విద్యార్థి విభాగం స్టార్ట్ అయినప్పుడు ఆయన చెప్పేటోడు అనమాట. వీళ్ళు ఒక 3 రకాల ఎంగేజ్లు చేస్తుంటారు మనల్ని. ఒకటి థాట్ ఎంగేజ్, అంటే నిరంతరం నీ థాట్ను డైవర్ట్ చేయడం. కల్చర్ కల్టివేషన్, అంటే కల్చర్ను మార్చడం. ఇప్పుడు మన మైసమ్మ, పోషమ్మ ఉంటాయి కదా, ఆ గుళ్ళకన్నిటికీ దుర్గమాత గుడి అని, ఇంకో మాత గుడి అని పెట్టుకుంటారు. అలా తలుపులమ్మ కరెక్టే ఉంటుంది, కానీ మన మైసమ్మ, పోషమ్మ అయితే మారిపోతుంది చూడరా అన్నాడు. నిజంగా చాలా చోట్ల మారిపోయింది. కట్ట మైసమ్మ గుడి కాడ నేను ట్యాంక్ బండి కింద చూస్తే ఆడ పెద్ద పెద్ద హోల్డింగ్లు వస్తాయి. ఏం హోల్డింగ్లు వస్తాయో నాకు కూడా తెలియదు. ఇక నేను ఏ దేవుని కూడా విమర్శించాను, ఎందుకంటే నేను హిందువునే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, అది అయిపోయిన తర్వాత కల్చర్ పొల్యూషన్, థాట్ పొల్యూషన్, నీ లాంగ్వేజ్ పొల్యూషన్, ఈ రెండు ఇవన్నీ చేశారు. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ నేను డైవర్ట్ చేయాలి, నిన్ను మతం వైపు నెట్టాలి. ఒక మంత్రి మాట్లాడుతుంది, కేంద్రం నుంచే నిధులు వస్తలేవు, మరి నువ్వు ఎందుకు తీసుకొస్తావు, ముఖ్యమంత్రి 70 సార్లు పోయిండు, మరి రాముని మీద కామెంట్లు ఎందుకు చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉండి? అంటే నువ్వు వాంటెడ్లు అక్కడ రెచ్చగొట్టదలుచుకున్నావు. ఎందుకు రెచ్చగొడుతుర్రు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాంటెడ్లు మతాన్ని ఎందుకు రెచ్చగొడుతుర్రు? దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మతాన్ని ఎందుకు రెచ్చగొట్టింది? అంటే టాపిక్ డైవర్ట్ కావాలి. అప్పుడు ఏం కావాలి? మతం మధ్య చిచ్చులు లేవాలి. ఆ మత చిచ్చును పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది, అది సక్సెస్ కాలే. అది పేరలే. వెంటనే ఏం చేశారు, ఒక ఎమ్మెల్యే మీద, పాడి కౌశిక్ రెడ్డి గారు అనేటువంటి ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసి, ఎమ్మెల్యే మీద మరి గన్మెన్ ఉన్నారు, ఎందుకు ఫైరింగ్ చేయాలి? ఎప్పుడు చేస్తారు మరి? తుపాకులు పట్టుకొని ఉత్తాను నిలబడతారా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, అక్కడ మొత్తం పోలీస్ బెటాలియన్ అంటుంది. ఒక్క పోలీసు వాళ్ళ చేతుల్లోన ఒక కనీసం, మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ గ్యాసులు వ్యాన్లు వస్తుండే, మొత్తం అందరు షీల్డ్లు పట్టుకుంటుండే, లాఠీలు పట్టుకుంటుండే, తుపాకులు పట్టుకుంటుండే. నిన్న ఒక్క కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళని రక్షించుకునేటువంటి షీల్డ్ కూడా ఇయ్యారండి వాళ్ళకు? వాళ్ళ చేతిలో షీల్డ్ కూడా ఉండదా? ఎందుకు వచ్చారు? ప్రెస్ మీట్ అటెండ్ కానీ వచ్చారా వాళ్ళు? అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం సన్నగిల్లిపోయింది. కౌశిక్ రెడ్డి గారి మీద దాడికి కూడా ఎవరైనా ఉసులుగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రేపు పొద్దుగాల స్మార్ట్ మీటర్లు అడ్డుకోనికి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరొక ఉద్యమానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, రైతులకు సంబంధించిన సమస్య చర్చకు రాకుండా ఉండేందుకు మాత్రమే కుట్రలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ దాడులు కూడా అందులో భాగమేనని చెప్పి రాకేష్ గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, కరీంనగర్లో ఓవైపు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు, మరోవైపు వరంగల్లో ప్రశ్నించినందుకు, రైతుల పక్షాన ప్రశ్నించినందుకు ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా పార్టీకి సంబంధించిన నేతలపై కేసులు బనాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం మనం చూస్తున్నాం. అక్రమ కేసులతో ఆపలేరని చెప్పేసి పార్టీ నేతలంతా కూడా, నిన్న వరంగల్ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో స్పందించిన అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూస్ని రెండింటి? రాజుగారు, రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులు పెడతారు అనేటువంటిది మేము ఊహించింది. అది ఎందుకంటా ఉన్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల నెరవేతలో ఎగవేతలే ఉన్నాయి కాబట్టి, ఎగవేతలను ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారికి రైతులు చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ వాస్తవ విషయాలను బయటకు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి, ఇవాళ ఏం చేయలేని పరిస్థితుల్లో కేసులు పెట్టి బెదిరించి భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమర్థమవుతుంది. ఇవాళ ఇంకో విషయం రాజుగారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాడులకు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి నేటి వరకు హరీష్ రావు గారు ఆఫీస్ పైన దాడి చేశారు,
ఇక్కడ వరంగల్లో దాడి చేస్తా ఉన్నారు, కరీంనగర్లో గజ్వేల్ దాడి అండి. చేస్తారు, గజ్వేల్లో దాడి చేశారు, కేసీఆర్ గారి కేసీఆర్ గారి క్యాంప్ క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇవాళ ఈ దాడులు ఎందుకు కాదు? బోత్ ద పార్టీస్, ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, దాడులు చేయడం, ఉల్టా కేసులు మళ్ళీ బీఆర్ఎస్ నేతలపైననే పెట్టడం. ఇవాళ కేటీఆర్ నుంచి మొదలుకుంటే సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియాలో అయ్యా ఇది తప్పు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం చెప్పండి అని తెలంగాణ సమాజానికి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తులు పంపిస్తే, రిక్వెస్ట్లు పంపిస్తే, వీళ్ళ అక్రమాల అవినీతి భాగోతాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే సోషల్ మీడియా వారియర్స్ పైన కూడా ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. కృషాంక్ గారు ఏం చేసిరండి, జస్ట్ సీతక్క చాలా మంచిదని చెప్పేసి బయట సమాజానికి మొత్తానికి తెలుసు. ఇక సెల్ ఫోన్ల కుంభకోణంలోనే దాదాపు 20 నుంచి 30 కోట్ల అవినీతికి పాల్పడింది. మరి దీనికి జవాబు ఎవరు చెప్తారని ప్రశ్నిస్తే బుక్ ఎక్కడుంది సీతక్క అంటే గిట్లా చిదిరి గిట్లా చూపించినట్టుగా నేను అవినీతికి పాల్పడ్డ విషయాన్ని పక్కన పెట్టి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను. ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులన్నీ కూడా రాజకీయ కక్షలో భాగంగా, పొలిటికల్ రివెంజ్లో భాగంగా పెడుతున్న కేసులే అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేటీఆర్ గారికి మేము చెప్తా ఉన్నాం, రాజకీయ విశ్లేషకులు తెలంగాణ సమాజంలో భాగంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం, రైతుల మీద, రైతుల కోసం కొట్లాడుతున్న నాయకుల మీద కేసులు పెడితే మీరు హ్యాపీగా స్వీకరించండి, ఆ రైతులే మీ పక్కన నిలబడి కొట్లాడతారు. ఇవాళ రైతుల మీద మా ప్రశ్నించిన కేసులు పెడతా ఉన్నాం, నిరుద్యోగుల కోసం ప్రశ్నించిన కేసులు పెడతా ఉన్నాం. ఇదే నిరుద్యోగులు, ఇదే రైతులు కాంగ్రెస్ పార్టీకి గోరి కడతారు. ఎందుకంటే రైతుని ఏడిపించిన నాయకుడు ఎక్కడ సంతోషంగా ఉన్నట్టుగా లేదు రాజుగారు. ఇవాళ కేసీఆర్ గారి సభ జగిత్యాలలో విజయవంతమైంది. అక్కడ తెలంగాణ సమాజానికి గుండెకాయ లాంటి కరీంనగర్ జిల్లా మొత్తం ఉద్రేకమైంది, చైతన్యమైంది. ఇవాళ వరంగల్ మరో ఉద్యమ క్షేత్రం, కాకతీయుల రుద్రమాదేవి లాంటి వారసత్వం ఉన్నటువంటి కాకతీయుల సామ్రాజ్యమైనటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతు సభ కేటీఆర్ గారు విజయవంతం చేశారు. ఇవాళ ఇటు రైతులు, ఇటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం, ఈ వర్గాలు మొత్తం చైతన్యం అయితే ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు పుట్టగతులు ఉన్నాయన్న విషయం అర్థమై దాడులు చేసి ప్రధాన శీర్షికల్లో ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాడులతో ప్రధాన శీర్షికల్లో ఉండడం ఇది చిల్లర రాజకీయం రా నాయన. దాడులతో కాదు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు బాధపడుతున్న ఇబ్బందులతో ఇవాళ నిర్మల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు రైతుల పంట మొత్తం వర్షార్పితమై చెరువుల్లో, కుంటల్లో, వాగుల్లో, వంకల్లో కలుస్తూ ఉంటే ఏ ఒక్క నాయకుడైనా కలిసి చూసి మాట్లాడి పరామర్శించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఉంటుందా రాజుగారు? ఎస్ రాకేష్ గారు, చివరిగా ముగించే ముందు మనం వాస్తవానికి జగిత్యాల సభ, కేసీఆర్ గారు పెట్టిన సభ ఎంత భారీ స్థాయిలో విజయవంతమైందో మనం చూసాం. వరంగల్ సభతో పూర్తిగా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కూడా చూసాం. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలదీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న ఈ అటెన్షన్ డైవర్షన్ కుతంత్రాలని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటండి రాజు అంటే సీతారామరాజు గారు, భూమికి ఒక నేచర్ ఉంటుంది, ఆ నీటికి ఒక నేచర్ ఉంటుంది, ఆ వాతావరణానికి ఒక నేచర్ ఉంటుంది. ఎందుకంటే జగిత్యాల అంటే మేము పెద్దపల్లి వాస్తవ్యులుగా మేము జగిత్యాలను చూసినాం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మీరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాబట్టి నేను ఏమంటున్నానంటే జగిత్యాల జైత్రయాత్ర అనేది భారతదేశం మొత్తానికి మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నేర్పింది, ఒక పీపుల్స్ వార్ ఉద్యమాన్ని నేర్పింది. పీపుల్స్ వార్ అంటే ఒక ప్రజలు కలిసికట్టుగా చేసినటువంటి పోరాటాన్ని నేర్పింది. అక్కడ స్వయంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు 40 సంవత్సరాలు తన జీవితం మొత్తాన్ని, తన యవ్వనాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోసినటువంటి ఒక గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. ఎందుకు? రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, వీటన్నిటిని తట్టుకోలేక ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగదని చెప్పేసి వలస వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వెళ్తుర్రు అని చెప్పేసి ఒక బాధతోటి జీవన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ తెలంగాణకు న్యాయం జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆ రోజు చేయను. అలాంటి జైత్యయాత్రను, జగిత్యాల జైత్రయాత్రను మళ్ళొకసారి సృష్టించినటువంటి ఘనత జగిత్యాల గడ్డకున్నది. కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి ఆ జైత్రయాత్ర స్టార్ట్ అయింది. అదేవిధంగా ఓరుగల్లు పోరుగల్లుగా మారింది. ఏ రైతు డిక్లరేషన్ పెట్టేసి ఏ రైతులనైతే మోసం చేసినావో అదే మోసాన్ని ఎండగట్టడానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి బహిరంగ సభ పెడితే వేలాదిగా, లక్షలాదిగా రైతులు తరలి వచ్చారు. అక్కడ నేను అదే టైం చెప్పిన, ఎందుకు టైం చెప్పిన అంటే ఈరోజు తెలంగాణలో ఎక్కడికి పోయినా కానీ టెంపరేచర్ మినిమం 41 నుంచి 47 మధ్యలో ఉంటుంది. అయినా కానీ అంత ఎండలో కూడా, అంత ఉక్కపోతలో కూడా తమ దుఃఖం కంటే ఉక్కపోత ఎక్కువ కాదు, తను వరి కుప్పల మీద చచ్చిపోయేదానికంటే ఈరోజు పోరాటం చేసి వస్తా అని చెప్పేసి ఆ పోరాటానికి సిద్ధమవుతుంది రైతు ప్రతి ఒక్కడు. కాబట్టి జంగు సైరను దానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నాయకత్వం వహించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు.
కాబట్టి నేనేమంటానంటే ఎక్కడికక్కడ రైతులంతా సమాయత్తమవుతారు. కాబట్టి వాళ్ళందరినీ ఏకోన్ముఖులను చేసి మనకు జరుగుతున్న నష్టాన్ని మన నష్టాన్ని ఎవడొచ్చి పూర్చడు. ఓకే, మన నష్టాన్ని మనమే ఎదుర్కోవాలి. కేసీఆర్ గారు అదే చెప్పారు మాకు తెలంగాణ ఉద్యమంలో. అది మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర్ ఆరం కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు. ఇవన్నీ చేసినా కానప్పుడు తనకు తాను అర్పించుకుందామని ఆమరణ నిరాదీక్షకు పోయాడు. ఓకే, అదే ఈరోజు తెలంగాణ మరొకసారి నేర్పుతుంది. కాబట్టి నేను ఈరోజు తెలంగాణ మొత్తం కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. రైట్. ఆ పోరాట నాయకత్వం వహించేటువంటి నాయకులు మాకున్నారు. ఓకే, కాబట్టి తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రజా పోరాటానికి ఓకే, ఏదైతే పీపుల్స్ వారు ఉండేనో అదే పీపుల్స్ వారు మరొకసారి పుట్టడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్ధమవుతుంది. రేపు జరగబోయేటువంటి ఈ రైతు పోరాటానికి అది స్మార్ట్ మీటర్లు కావచ్చు, యూరియా కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, మక్కల కొనుగోలు కావచ్చు, ప్రతి ఒక్కదానికి నిన్న ఎంత అంటే నేనేమంటానంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెడతారు. ఏది వరంగల్లా ఏమని పెడతారు? అరే నువ్వు ఈ రాష్ట్రంలో కొనాల్సినటువంటి 20 లక్షల మెట్రిక్ టన్ల ఏది మక్కలు కొనాల్సి ఉంటే 3,000 4,000 మెట్రిక్ టన్ల మక్కలు కొన్నా అని చెప్తావు. ఏ విధంగా సోయి తప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. నువ్వు కొనాల్సిన మక్కలేని ఇప్పటివరకు కొన్నాయన్ని, రైట్, కొనాల్సిన వాటిని ఇప్పటివరకు కొన్నాయన్ని, ఎన్ని రైస్ మిల్లకు పోయినా ఎన్ని పైసలు పడ్డాయి అది చెప్పకుండా రైట్, ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. కరీంనగర్లో జరిగినటువంటి ఏదైతే దాడి చాలా హేయమైనది. ఆ దాడులను ఏ ప్రజాస్వామ్య పార్టీ కూడా ఆహ్వానించదు. కానీ మీరు ఒకవేళ దాడులు చేస్తే మాత్రం మా నాయకుల యొక్క ఆజ్ఞలకే వేచి చూస్తున్నాం. తప్పకుండా మేము అన్నిటికీ సిద్ధమై ఉంటామని కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం ధాన్యం కుప్పల వద్దే పూర్తిగా ప్రాణాలు కోల్పోతున్న అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మోగించిన జంగ్ సైరన్ నుంచి ప్రజల దృష్టిని అలాగే రైతుల దృష్టిని ఇష్యూను సమస్య నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇలాంటి దాడులను ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు. తప్పకుండా రైతుల పక్షాన తెలంగాణ సమాజం పక్షాన ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది, నిలబడి కదం తొక్కుతూనే ఉంటుందని చెప్పేసి రాకేష్ గారు అలాగే దత్తాత్రేయ గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.